డోర్ డెలివరీ ఫస్ట్ సార్కి వచ్చింది. పుట్టినరోజు వేరు, మిగతా రోజులు వేరు కదా సార్. ట్రెండ్ అతను కార్గో సర్వీసు 2017లో ఆర్టీసీ సొంతంగా ప్రారంభించింది. ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ 2023-24 సంవత్సరానికి దాదాపు 190 కోట్ల ఆదాయం సంపాదించగలిగే స్థాయికి వచ్చింది. సో ఇందుకు ఆదాయించిన ప్రతి ఒక్క కస్టమర్కి అలాగే ప్రయాణికులకి అందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు. మా ఈ కార్గో సదుపాయాన్ని మరింత ప్రజలకు చేరువ చేయడం కోసం 2 సంవత్సరాల క్రితం డోర్ డెలివరీ సదుపాయం కూడా ప్రవేశపెట్టాం. ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని మరింత ప్రాచుర్యం సంతరించుకోవడం కోసం పబ్లిసిటీలో భాగంగా మరోసారి ఈ నెల ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి జనవరి 19 వరకు కార్గో డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవంగా నిర్ణయించి రాష్ట్రం అంతా అన్ని డిపోల్లోనూ అన్ని బస్ స్టేషన్ ప్రాంతాల్లో కూడా బాగా విగరస్గా పబ్లిసిటీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఈరోజు మీ ద్వారా ప్రజలకి ఈ విషయం చేయడం కోసం ప్రెస్ మీట్ పెట్టాను. సో ప్రయాణికులు మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఆర్టీసీని ఎంత బాగా ఆదరించారు, కార్గోని చాలా బాగా ఆదరించారు. అలాగే డోర్ డెలివరీ సదుపాయం మరింత బాగా ఆదరించడం ద్వారా కార్గో మరింత ఆదరించినట్టు అవుతుంది. మీకు కూడా మరింత సదుపాయం కలిగేలా ఉంటుంది ఈ డోర్ డెలివరీ వాడుకోవడం ద్వారా. ముఖ్యంగా మన రాష్ట్రం మొత్తం మీద 80 ఎంపిక చేసిన పట్టణాల్లో ఈ డోర్ డెలివరీ సదుపాయం ఉంది. అలాగే డోర్ డెలివరీ ఏంటంటే 10 కేజీల వరకు ఉన్న లగేజీలు మీకు కన్సర్న్ ప్లేస్కి వెళ్ళాక మీ ఇంటికి ఎంత 10 కిలోమీటర్ల రేంజా 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి వీలుగా ఈ సదుపాయాలు ఏర్పాటు చేసాం. సో ప్రజలు, ప్రయాణికులు, కస్టమర్సు ఆర్టీసీలో ఉన్న ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని బాగా విరివిగా వాడుకొని కార్గోని మరింత బాగా ఆదరించాలని కోరుకుంటూ, అలాగే రాబోతున్న సంక్రాంతికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇటువంటి రాబోయే నూతన సంవత్సర సందర్భంగా డెఫినెట్గా ప్రయాణికులకి కస్టమర్స్కి రకరకాల పార్సిల్స్ కానీ గిఫ్ట్స్ కానీ వాళ్ళ తాలూకు ఫ్రెండ్స్కి బంధువులు పంపడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంక్రాంతి పండుగ కూడా రాబోతుంది. అప్పుడు మన బంధువులకి, స్నేహితులకి కొంతమంది గిఫ్ట్ రూపంలో స్వీట్స్ పంపిస్తుండొచ్చు. అలా రకరకాల పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అకేషన్ ముందు ఆలోచించుకొని మేము ప్రవేశపెట్టింది ఇది. సో ఆర్టీసీలో ఉన్న ఈ కార్గో సదుపాయాన్ని, అలాగే అదనంగా ఇప్పుడు మనం యాడ్ చేసిన డోర్ డెలివరీ సదుపాయాన్ని ప్రయాణికులు బాగా వాడుకోవాలని కోరుకుంటున్నాను.